ఆ డాన్స్ అకాడమీ పెట్టకుండా చేయగలరని నేను మిమ్మల్ని నమ్మాను, డబ్బులు కూడా ఇచ్చాను. ఏంటమ్మాయి మాటికి డబ్బో డబ్బో అంటావు? మా అమ్మాయికి నువ్వు ఇచ్చింది అనా పైసలతో సహా లెక్కగట్టి వడ్డీతో సహా నీ డబ్బుని మొహాన కొడుతుంది. చూడండి గోరింటాకు పిన్ని గారు, డబ్బు ఇప్పుడు మీ అమ్మాయికి నాకు ఇద్దరికీ ఉంది. డబ్బు సమస్య కాదు, నమ్మకం ముఖ్యం. మీ అమ్మాయి గారు నన్ను నమ్మి శోభాచంద్ర గారి మర్డర్ కి ప్లాన్ చేశారు. సాధన, హద్దులు దాటి మాట్లాడుతున్నావు. ఇక్కడ నేను హద్దుల గురించి మాట్లాడడం లేదు మేడం, నమ్మకం గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజు మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మీరు చెప్పిందంతా చేశాను. కానీ ఈ రోజు మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇప్పుడేమంటావు? ఆ అకాడమీ ఆపడానికి నేనే ప్రయత్నం చేయలేదంటావా? చేశారు, కానీ ఆగలేదు కదా. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు, చేస్తా. మీరేం చెయ్యొద్దు మేడం, ఏదైనా నేనే చేస్తాను. చేసిన తర్వాత ఒకవేళ నేను రిస్కులో పడ్డానే అనుకోండి, మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నన్ను బయటికి తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను సాధన. సరే, ఏం చేయబోతున్నావు చెప్పు. ఆ భూమిని చంపేస్తాను. అదొక్కటే భూమి నా డాన్స్ బిజినెస్ కి అడ్డం రాకుండా మిగిలిన పరిష్కారం. సాధన, నిజంగా నువ్వు భూమిని చంపేయగలిగితే చూడు, నీ డబ్బులు నీకు ఇవ్వడం కాదు, 4 రెట్లు కల్పిస్తా. నువ్వెంత రిస్కులో పడ్డా నేను నిన్ను బయటికి తీసుకొస్తా. అది చస్తే ఇక ఆస్తి చేదాటిపోతుందన్న టెన్షన్ నాకుండదు. చూడు, కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చంపాలని ట్రై చేశాను, కానీ ప్రతిసారి ఆఖరి నిమిషంలో తప్పించుకుంది. ఈసారి అది తప్పించుకోలేదు. అవసరమైతే నా చేతులతోనే చంపేస్తాను భూమిని.